రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ముసరాంబాగ్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ రాష్ట్రం అప్పుల భారంలో ఉండడం వల్ల అనుకున్న పనులు చేయడం లేదని ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని ఆక్యుపై చేసుకొని మేము లక్షల మంది విద్యార్థులను తీసుకుని వాళ్ళ హాస్టల్ భవనాలకు మేము పెడతాం. మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏమాత్రం చిత్తశుద్ధిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలుగా అతను వెమ్మటే ఆజ్ఞ తీసుకొని వెంటనే దీన్ని పరిష్కరించే మార్గంగా చిత్తశుద్ధితో ముందుకు పోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మరొకసారి అన్నగారి కార్యక్రమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేక జైలు సామాజిక ఉద్యమం తీసుకోకుండా పేద వర్గాల విద్యల లక్ష్యంగా పేద వర్గాల హాస్టళ్లలో చదువుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు వాళ్ళ భోజనాలు, వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళ సొంత భవనాలు కట్టకపోతే ప్రగతి భవన్కు విద్యార్థులందరూ తీసుకుపోయి అందులో లక్షల మంది అది ఎంతమంది పెద్ద బిల్డింగ్ దాదాపు 50 ఎకరాలు అనుకుంటారు. ఆ మొత్తం ఆ బిల్డింగ్ తీసుకుపోయి హాస్టల్ పిల్లలు అది కూడా వీళ్ళు ప్రభుత్వ పిల్లలు, అది కూడా ప్రభుత్వ భవనం కాబట్టి కబ్జా పెడతామని చెప్పి హెచ్చరించారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈడ ముసరాంబాగ్ చౌరస్తాలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి